ప్రభాస్ యాక్టింగ్ వరకు బాగుంది, తమనన్న మ్యూజిక్ బాగుంది, దాని తప్ప వేరేది మొత్తం పోయింది. బాగాలేదన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా జరిగింది కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా పోయింది. అంటే కంక్లూజన్ కూడా ఏం లేదు సినిమాకి. పార్ట్ 2 కూడా పెట్టడం వేస్ట్ ఇంకా. సో ఓల్డ్ గెటప్ ఏమో 5 days తర్వాత స్టార్ట్ పెడతారంటున్నాను మా థియేటర్స్లో. ఇప్పుడైతే ఏం లేవు. ఒక క్రొకడైల్ ఫైట్ ఉంది. ప్రభాస్ ఫెయిల్యూరా, మారుతి ఫెయిల్యూరా? మారుతి ఫెయిల్యూర్. ప్రభాస్ మొత్తం 100% ఇచ్చాడు. యాక్టింగ్ కూడా ఎక్సెప్షనల్ ఉండే, చాలా బాగా చేస్తారు. అండ్ నీ సర్జరీతో కూడా బాగా చేసారు. డాన్స్ క్రేజీ చేసారు. ఇంకా చేద్దాం అని చెప్పి ఏదో చేశారు లాస్ట్. ఆయన స్క్రీన్ మీద చూసామని హ్యాపీనెస్ తప్పితే స్టోరీ అవన్నీ పెద్దగా. డైరెక్టర్ మిస్యూజ్ చేసుకున్నాడు, చాలా ఘోరంగా మిస్యూజ్ చేశాడు. బికాస్ మేము ఆదిపురుష్ 2 సార్లు చూసిన వాళ్ళం థియేటర్లో, ఎంజాయ్ చేసాం. అలాంటిది ఈ మూవీ మేము ఎంజాయ్ చేయలేదు అసలు. సో భవిష్యత్తులో ప్రభాస్ మళ్ళీ ఇలాంటి చిన్న డైరెక్టర్స్ చేస్తాం కరెక్ట్ అంటారా? చిన్న డైరెక్టర్ కంటెంట్ ఉన్నంత వరకు ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడు ఆయన వాడుకోలేదు సరిగ్గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డైరెక్టర్స్ ఎలా ఉండరో తెలియదు మనకి. స్టోరీ ఎంత గట్టిగా ఉంటే అంత ఆబ్వియస్గా కొడుతుంది. సో ఇంకా చూడాలి. మారుతి చాప్టర్ క్లోజ్ అంటారా? మూవీ బాగుంది, అంత యాక్షన్ బాగుంది, మొత్తం బాగుంది, ఫ్యామిలీకి బాగా నచ్చింది. ఇంకా ఏమేమి ఎక్సైట్మెంట్ ఉంటుందని చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఉండే మూవీ. సూపర్ హీరోయిన్, సూపర్ ముగ్గురు చాలా బాగా గుర్తొచ్చింది. I wouldn't say they're very bad. At the same time, I wouldn't say they're great. They're in the middle. Yes. చాలా మూమెంట్స్లో ఇలా బాగా క్వర్కీగా యాక్ట్ చేస్తాడు, అది బాగా వెళ్తుంది. బ్లాక్ బస్టర్ అన్న మామూలుగా లేదు. సినిమా మొత్తం నుంచేనే చూశాను నేను. మొత్తం అన్ని పాజిటివ్సే, ఏది నెగిటివ్ అనేది లేదు. ఏ పాజిటివ్ ఏది నచ్చిందని కాదు, ప్రతి సీను నచ్చింది. సోషల్ మీడియాలో కావాలని చెప్పి నెగిటివ్ ప్రచారం చేస్తారు. చేసుకోమనండి బ్రో, ఎవరు చేసుకున్నా ప్రభాస్ రేంజ్ తగ్గదు. ప్రభాసే. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? రాజాసాబ్ సంక్రాంతి విన్నరే, రాజాసాబే. సంక్రాంతి పండగ తెచ్చి పెట్టాడు. మొత్తం 3 గంటల సినిమా కదా, కామెడీ వర్కౌట్ అయిందా లేకపోతే హారర్ ఎక్కువ వర్కౌట్ అయిందా? ఏ వర్కౌట్ అయింది? కాంబినేషన్ మొత్తం. కామెడీ కాదు, హర్రరే కాదు, కాంబినేషన్ మొత్తం. సో మారుతి ఇంటర్స్ ఇచ్చాడు కదా, ఏం పంపిద్దాం అనుకుంటున్నారు? దండం పెడతా ఆయన కనపడితే, అంతే. ఆయన కనపడితే దండం పెడతా. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. సెకండ్ హాఫ్ అయితే పీక్స్గా, ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాడు. పండక్కి సరిగ్గా సినిమా అంటే ఇది చాలా బాగుంది. ఏం నచ్చింది? సెకండ్ హాఫ్ మాత్రమే ఎక్సలెంట్. కామెడీ, టైమింగ్, ప్రభాస్ లుక్స్ చాలా అదిరిపోయినాయి. చాలా బాగుంది. చాలా మళ్ళీ 10 years దాకా చూసుకోవాలి మళ్ళీ అలాంటిది. అంత చాలా గొప్ప యాక్టింగ్ చేశాడు, చాలా అంటే చాలా.